ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడు, ఆడవాళ్ల వెనుక పడేవాడు చాలా వేగంగా చెడిపోతాడు. ప్రేమంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరినొకరు నమ్మడం. బాధని ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. నిన్ను నీవు ముందుకు నెట్టుకో. నీకోసం ఎవరూ రారని తెలుసుకో. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనేలా చేస్తుంది కాలం. ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకునేది నిజమైన ప్రేమ. కన్నీళ్లు కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదవులకే బాధ ఎక్కువ. ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. ఒక్క చిన్న మాటే పలకరింపుపై వెలగవచ్చు. ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపజేయవచ్చు. మనసు గాయాలను మాన్పించవచ్చు. పలకరింపుకు అంత శక్తి ఉంది. జీవితం గురించి ఒక మాటలో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతిలో ఉండదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారికంటే నీ మనసు తెలుసుకుని నీతో ఉండేవారే నిజమైన ఆత్మీయుడు. జీవితం చాలా చిన్నది. మీరు మీతో ఉండే భార్యాపిల్లలతో సమయం స్పెండ్ చేయకపోతే తర్వాత అవకాశం ఉంటుందో లేదో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఉన్నప్పుడే మన వాళ్ళను సంతోషంగా చూసుకోవాలి. లేకపోతే నువ్వు బాగా చూసుకుందాం అనుకునే టైంకి వాళ్ళు నీతో ఉంటారో లేదో తెలియదు. నిలకడగా నున్న నీరు అరవని కుక్క, మౌనంగా నున్న శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండండి. శత్రువు కంటే మన మనసులో వచ్చే చెడు ఆలోచనలే మనకు ఎక్కువ నష్టం చేస్తాయి. ఈ జీవితం ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సమయానికి ముగుస్తుంది. మనం పుట్టినప్పుడు మనల్ని చూడటానికి ఎవరొచ్చారో మనకు తెలియదు. మనం మరణించాక చూడటానికి ఎవరొస్తారో కూడా తెలియదు. కాబట్టి బ్రతికున్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమిద్దాం. నన్ను విమర్శించే వారందరూ నాకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారినని నాకు తెలుస్తుంది. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహా ఇస్తారు, అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకు సంపాదన లేకపోతే సమాజానికి కాదు కదా, నీ సొంత కుటుంబానికి కూడా నువ్వు నచ్చవు. సహాయం కోరి వచ్చిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు ఎప్పటికైనా ఇతరుల అవసరం వస్తుందని మర్చిపోకు. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకంటే బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఒకరు మిమ్మల్ని రెండోసారి కూడా మోసం చేశారంటే ఖచ్చితంగా అది మీ చేతకానితనం మాత్రమే. కోల్పోవడం సులభమే, కానీ దాని నుండి కోలుకోవడమే కష్టం. స్వార్థపూరిత మనస్సు మరియు అత్యాశతో కూడిన జీవితం ఎవరికీ మేలు చెయ్యదు. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. అహం నిజాన్ని ఎన్నడూ అంగీకరించదు. జీవితంలో నువ్వు ఏమి సాధించావని అడిగితే, కోటి రూపాయలు సంపాదించాననే వాడికంటే కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాననేవాడు నిజమైన ధనవంతుడు. ప్రతి మనిషి ఖాళీ చేతులతోనే భూమి మీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు. కష్టాల్లో ఏ దారి కనిపించదు. అలాంటప్పుడు ధైర్యంతో వేసే అడుగే కొత్త మార్గాలను చూపెడుతుంది. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. ఎందరో నిన్ను ప్రేమించవచ్చు, కానీ కొందరే నిన్ను అర్థం చేసుకోగలరు. సేవకుడిగా ఉండటం తెలిసిన వారికే నాయకుడయ్యే యోగ్యత ఉంటుంది. అర్థం చేసుకునే తోడు పక్కనుంటే ఎంత కష్టమొచ్చినా తెలియదు. బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. నేలను నమ్ముకున్న రైతుని ప్రకృతి చిన్నచూపు చూసినా కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని అందరి కడుపులు నింపడానికి రాత్రింబవళ్లు చెమట దారపోస్తాడు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. రోజును చిరునవ్వుతో ప్రారంభించు. నువ్వు కోరుకున్న ప్రతీదీ జరుగుతుంది ఖచ్చితంగా. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. నీవు ఒక నిజం చెబితే అది నీ గతంలో ఒక భాగమవుతుంది. నీవు ఒక అబద్ధం చెబితే అది నీ భవిష్యత్తులో ఒక భాగమవుతుంది. ఎప్పటికైనా నా భర్త మారుతాడులే అనుకుంటూ నువ్వు ఎన్ని చేసినా భరించే భార్యని బాధపెట్టకు. ఎందుకంటే సహనం కోల్పోయి ఒక్కసారి తను నిన్ను వదిలి వెళ్ళిపోతే తిరిగి అలాంటి భార్య నీ జీవితంలోకి రాదు.
నీ జీవితం గురించి మరీ అతిపెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమివ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకు తెలియదు. నీవు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాటపడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం మేలు.